నమస్కారం. ఎంసెట్ ప్రత్యేక అవగాహన కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం రాష్ట్రంలో ఎంసెట్ కౌన్సిలింగ్కి రంగం సిద్ధమైంది. ఇంజనీరింగ్ ర్యాంక్ పొందిన విద్యార్థులంతా మంచి కళాశాలలు కోరుకునే విషయంలో బ్రాంచీల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రేపటి నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతుంది. ఈ పరిస్థితుల్లో ఇంజనీరింగ్ కోరుకునే విద్యార్థులు ఎలాంటి కోర్సులు ఎంచుకోవాలి, వెబ్ ఆప్షన్ల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పడానికి మనతో పాటు సాంకేతిక విద్యాశాఖ ప్రత్యేక కమిషనర్ పాండాదాస్ గారు, అదేవిధంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సిద్ధయ్య గారు, ప్రొఫెసర్ సిద్ధయ్య గారు కూడా మనతో పాటు ఉన్నారు. విద్యార్థులు అడిగే ప్రశ్నలకు సంబంధించి, అదేవిధంగా విద్యార్థులు వెబ్ ఆప్షన్లకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై వారిద్దరూ మనకు సమాధానిస్తారు. నమస్తే అండి. సార్, ఇప్పుడు మనం వెబ్ ఆప్షన్లకు వెళ్లే విద్యార్థులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? వెబ్ ఆప్షన్స్కి వెళ్లే ముందు ప్రత్యేకంగా మన నోటిఫికేషన్ ఒకటి చదువుకోవాలి. ఫస్ట్ ఎంసెట్కి వెబ్ కౌన్సిలింగ్ సంబంధించి మనం నోటిఫికేషన్ ఒకటి జారీ చేశాము. అందులో షెడ్యూలు, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దాని తర్వాత ఎక్కడైతే హెల్ప్ లైన్ సెంటర్స్ అన్నీ ఉన్నాయో అవన్నీ కూడా వివరాలు ఉన్నాయి. దాని తర్వాత ఏ సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేయాలో కూడా అవన్నీ వివరంగా ఇచ్చాము. అంటే ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ సంబంధించి ఆదివారం నుంచి ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెప్పారు. అయితే కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ సంబంధించి ఇంకా సీట్ల ఖరారు కాలేదు, అందువల్ల ఇది వాయిదా పడే అవకాశం ఉంది కూడా వార్తలు వస్తుంది. ఇది అందరూ వరకు నిజం అంటారు? వాయిదా పడే అవకాశం లేదండి. కాకపోతే ఈరోజు సాయంత్రం లోపల మనం 4 గంటల లోపల వివరాలన్నీ తెప్పించుకోవడం జరుగుతుంది. కొన్ని కాలేజెస్లో వాళ్ళు అఫిలియేటింగ్ అథారిటీస్ ఇన్స్పెక్షన్స్ చేసుకున్నారు. అందులో ఏంటంటే కొన్ని ఫెసిలిటీస్, ఫ్యాకల్టీ సరిగ్గా లేకపోవడం వల్ల అది ఇంటేక్ని తగ్గించడం కూడా జరుగుతుంది. సో ఇవన్నీ కొన్ని కరెక్షన్స్ చేస్తున్నారు. కరెక్షన్ చేసి మనకి సాయంత్రం లోపల ఆల్మోస్ట్ ఆల్ అఫిలియేటింగ్ అథారిటీస్ అందరిది వచ్చేసింది. ఒక జేఎన్టీయూ కాకినాడ కూడా మనకు 4 PM లోపల వస్తుంది. తప్పకుండా మనం కౌన్సిలింగ్ బై టుమారో విల్ స్టార్ట్ ఇట్. సిద్ధయ్య గారు, మీరు చెప్పండి సార్. అంటే కోర్సుల ఎంపిక సంబంధించి విద్యార్థుల్లో కొన్ని నిర్మాణాలు ఉంటాయి. అంటే ఏ కోర్సుకి వెళ్ళాలి అనే విషయంలో అంటే తల్లిదండ్రులకి, విద్యార్థులకి కొంత అవగాహన కల్పించే విషయంలో కానీ కొంతమంది తెలియకపోవచ్చు. అంటే ప్రస్తుత ట్రెండ్ ప్రకారం చూస్తే అసలు ఏ కోర్సుకి వెళ్తే విద్యార్థికి అంటే రాబోయే 4 ఏళ్ల తర్వాత భవిష్యత్తు ఉండే అవకాశం ఉందంటారు? ముఖ్యంగా ఈ సందర్భంగా తల్లిదండ్రులకి విద్యార్థులకి మధ్య కొద్దిగా ఏ కోర్సు చేరాలనే విషయంలో తర్జనభర్జన జరుగుతున్న మాట వాస్తవమే. ముఖ్యంగా తల్లిదండ్రులకు నా యొక్క మెయిన్ విజ్ఞప్తి ఏంటంటే, అభ్యర్థి అబ్బాయి కానీ అమ్మాయి కానీ వారి యొక్క ఇష్టాలు తెలుసుకోండి. ఈసీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఇష్టమా, కంప్యూటర్ సైన్స్ ఇష్టమా, సివిల్ ఇష్టమా, మెకానికల్ ఇష్టమా, వాళ్ళ అభిరుచి ప్రకారం జాయిన్ చేస్తే ఆ కోర్సులో వాళ్ళు నిష్ణాతులు అవుతారు. ఎంత కష్టమైన కోర్సు అయినా కూడా ఇష్టపడి చదివితే దాంట్లో నైపుణ్యం సంపాదించి భవిష్యత్తులో చాలా ఉద్యోగాలు రావడానికి, భవిష్యత్తులో మంచి ప్రయోజకుడు కావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అలాగే ఈ కోర్సు తక్కువ, ఈ కోర్సు ఎక్కువ అని లేదని, ప్రతి కోర్సుకి దానికి ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతి కోర్సుకి కావాల్సిన ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ క్యాండిడేటు ఆ యొక్క కోర్సులో నైపుణ్యత సంపాదించాలి, స్కిల్ డెవలప్ చేసుకోవాలి టు గెట్ ద బెటర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. ప్రతి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, గవర్నమెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. సిద్ధయ్య గారు, ఒక నిమిషం అండి. విశాఖపట్నం నుంచి పవన్ సాయి లైన్లో ఉన్నారు. పవన్ సాయి, చెప్పండి. సార్, నేను ఎంసెట్ 2894 ర్యాంక్ వచ్చింది సార్. చెప్పండి. సార్, అంటే నాది క్యాస్ట్ ఓసీ సార్. అంటే నాకు కౌన్సిలింగ్ లోని నాకైతే ఈసీ గ్రూప్ లో చదవాలని ఉంది. కానీ ఈ ఆంధ్ర యూనివర్సిటీలో వస్తుందా రాదా? మీ ప్రశ్నకి సిద్ధయ్య గారు సమాధానం ఇస్తారు. సిద్ధయ్య గారు, చెప్పండి సార్. మీకు ఈసీ చేరాలని మీరు అభిలాష వ్యక్తపరిచారు. ఆంధ్ర యూనివర్సిటీలో మీకు ఆ కోర్సు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరము మీరు హ్యాపీగా ఆంధ్ర యూనివర్సిటీలో ఓసీ జనరల్ యాక్చువల్గా ఈ ఇన్ఫర్మేషన్ మీరు ఏపీ ఎంసెట్ వెబ్సైట్లో కూడా తెలుసుకోవచ్చు. పలానా డిస్ట్రిక్ట్ టాప్ చేస్తే మీకు ఎక్కడ మీ ర్యాంక్ సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ వస్తుందో కూడా ఉంటుంది. సో దానికి సంబంధించి ఆంధ్ర యూనివర్సిటీలో మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. పండదస్గా మీరు చెప్పండి సార్. అంటే ఈ ఏడాది కౌన్సిలింగ్ సంబంధించి ప్రత్యేక రీఫార్మ్స్ ఏమైనా మనం చేసామా టెక్నికల్ ఎడ్యుకేషన్ తరపు నుంచి? రిఫార్మ్స్ అనేది మనం పెద్ద ఎత్తున ఏం చేపట్టలేదు. ఏంటంటే ఈసారి కంపల్సరీగా స్లైడింగ్ సిస్టమ్ అనేది మనం లాస్ట్ లెవెల్ దాకా తీసుకెళ్తాము. లాస్ట్ ఇయర్ ఏం జరిగిందంటే ఈ స్లైడింగ్ సిస్టంలో 2 రౌండ్స్ దాకా చేశారు. దానివల్ల ఏంటంటే చాలామంది అభ్యర్థులు మంచి కాలేజెస్ చేరలేకపోయారు. కానీ మన సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారము ఆగస్ట్ 15th లోపల మనం ఈ రౌండ్స్ అన్ని కంప్లీట్ చేసుకోవాలా. ఇప్పుడు మనలో ఎంసెట్ ర్యాంక్ హోల్డర్స్ కూడా మన ఐఐటీస్కి, ఎన్ఐటీస్కి వెళ్తారు. సో ఆ వేకెన్సీస్ ఎప్పుడైతే మనకి ఏర్పడతాయో దాని తర్వాత కూడా మేము ఒక రౌండ్ రన్ చేస్తాము. మరి తప్పకుండా క్యాండిడేట్స్ అందరూ కూడా మరి ముఖ్యంగా ఒక ఆదేశం కూడా జారీ చేయడం జరిగింది.
క్యాండిడేట్స్ ఎవ్వరు కూడా సర్టిఫికేట్స్ డిపాజిట్ చేయకూడదు. వాళ్ళంటే అడ్మిషన్ టైంలో కాలేజెస్లో వాళ్ళు జెరాక్స్ కాపీస్ ఇస్తే మాత్రం సరిపోతుంది. దాని తర్వాత స్లైడింగ్ సిస్టంలో మరి లాస్ట్ రౌండ్ దాకా వెళ్తాము, 3 or 4 రౌండ్స్ దాకా కూడా వెళ్తాము. అందరూ కూడా మీరు చూసుకోండి, దీనికి సపరేట్ నోటిఫికేషన్స్ కూడా ఇస్తాను. అంటే ఇప్పుడు ఉయ్యూరు నుంచి శ్రీనివాస్ లైన్లో ఉన్నారు. శ్రీనివాస్ చెప్పండి. హలో, శ్రీనివాస్ గారు చెప్పండి. నమస్కారం సార్. ఏం లేదు సార్, ఇప్పుడు ఒక స్టూడెంట్ ఎంసెట్ క్వాలిఫైయింగ్ స్టూడెంట్ చెప్పండి శ్రీనివాస్ గారు, వినిపిస్తుంది. ఎంసెట్ క్వాలిఫైయింగ్ స్టూడెంట్ మన సప్లిమెంటరీ సార్ ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయితే సప్లిమెంటరీ రాశారు. వాళ్ళకి ఎంసెట్ కార్డు ఎప్పుడు ఇచ్చేస్తారు సార్, ర్యాంక్ కార్డు? దీనికి సంబంధించి పాండదాస్ గారు సమాధానం ఇస్తారు. సప్లిమెంటరీ రాసిన తర్వాత మరి క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ముందు ఇంటర్మీడియట్ కాబట్టి కంపల్సరీగా మరి ఆ మార్క్స్ మేము మార్క్స్ మేము సబ్మిట్ చేయాలి. సో మీరు చూసుకోండి, మీ చాలా రౌండ్స్ వరకు వెళ్తుంది కదా. సో మీకు ఎప్పుడైతే మీరు క్వాలిఫై ఎగ్జామ్ సర్టిఫికేట్ మార్క్స్ మేము ప్రొడ్యూస్ చేయగలిగితేనే అప్పుడే మనకి ర్యాంక్ హోల్డర్కి అలాట్మెంట్ జరుగుతుంది. సరే, ఇప్పుడు చెప్పండి, ఇంజనీరింగ్ కాలేజీని ఎంపిక చేసుకునే విషయంలో కానీ కోర్సుని ఎంపిక చేసుకునే విషయంలో కానీ ఈ NAC అక్రిడిటేషన్ అదేవిధంగా NBA అక్రిడిటేషన్ చాలా ఇంపార్టెంట్. ఈ విషయంలో కొన్ని గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు కొంత దీని మీద అవగాహన తక్కువగా ఉంటుంది. ఈ విషయంలో వాళ్ళు ఆప్షన్స్ పెట్టుకునే ముందు వాళ్ళని మీరు ఏ విధంగా వాళ్ళని సిద్ధం చేస్తారు, వాళ్ళకి ఏ విధంగా అవగాహన కల్పిస్తారు? సో ముఖ్యంగా క్యాండిడేట్స్ అందరూ కూడా అలాట్మెంట్ చేసే టైంలో మీరు ఆప్షన్స్ ఎన్నుకునే కాలేజ్ ఒకటే ఆప్షన్, దాని తర్వాత కోర్స్ ఆప్షన్స్. మనకి కోర్స్ ఆప్షన్స్లో కూడా NBA అక్రిడిషన్స్ ఉన్నాయి. AICTE కింద NBA అక్రిడిషన్ బాడీ ఉంది. సో అవి ఏంటంటే ముఖ్యంగా కోర్సెస్కి అక్రిడిషన్స్ ఇస్తాయి. NAC అక్రిడిషన్ అనేది UGC కింద ఉంటుంది, అది ఓవరాల్గా ఇన్స్టిట్యూషన్ అక్రిడిషన్ ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేసామంటే ఈసారి NIC వెబ్సైట్లో MCET.nic.inలో ఈ ప్రొఫైల్ అంటే మన ఇంజనీరింగ్ కాలేజెస్ సంబంధించిన వెబ్సైట్స్ అన్నీ కూడా లిస్ట్ అవుట్ చేశాం. సో క్యాండిడేట్స్ అందరూ కూడా తప్పనిసరిగా ఈ వెబ్సైట్స్ని విజిట్ చేయండి. విజిట్ చేసి కాలేజ్ యొక్క ప్రొఫైల్స్ కనుక్కోండి, వెదర్ NAC అక్రిడిషన్ జరిగిందా లేదా కోర్సెస్లో NBA అక్రిడిషన్ ఉందా లేదా అనేది. కోర్సెస్లో NBA అక్రిడిషన్ ఉంటే అదంటే అన్ని ఫెసిలిటీస్, ఫ్యాకల్టీ, ల్యాబొరేటరీస్, ఆల్ టీచింగ్, లెర్నింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ అనే మనకు ఒక ఇండికేషన్. సో దయచేసి క్యాండిడేట్స్ అందరూ కూడా కాలేజ్ ప్రొఫైల్స్ చూసుకున్న తర్వాతే ఆప్షన్స్ పెట్టుకోండి. ఒక కాలర్ లైన్లో ఉన్నారు సార్, లక్ష్మీదేవి గారు అనంతపురం నుంచి. లక్ష్మీదేవి గారు చెప్పండి. సార్ మా అమ్మాయికి 983 మార్కులు వచ్చినాయి సార్ ఇంటర్లో. చెప్పండి అమ్మా. ర్యాంక్ అయితే 13,054 వచ్చింది సార్. హలో, చెప్పండి, వినిపిస్తుంది, చెప్పండి అమ్మా. మా అమ్మాయి రంగారెడ్డిలో 4 years చదివింది సార్. 7th, 8th, 9th, 10th, 6th అయితే ఆంధ్రాలో చదివింది. మళ్ళీ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఆంధ్రాలో చదివింది. నిన్న కౌన్సిలింగ్ వెళ్ళింది, నాన్ లోకల్ అంటున్నారు సార్. ఈ స్థానికత అంశం సంబంధించి క్వశ్చన్ సార్ ఇది, దీని మీద మీరు ఎలా రెస్పాండ్ అవుతారు? అంటే ఇంటర్మీడియట్ నుంచి 4 years బ్యాక్ తీసుకుంటే అది మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో చదవాలి అని ఉంది మన గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం. సో మీది ఎగ్జామిన్ చేస్తామండి. ఒకవేళ మీరు 3 years ఏపీలో చదివినా మరి ఇంకో 2 years తెలంగాణలో చదివినా అది సపరేట్గా ఎగ్జామిన్ చేస్తాము. అది మా కన్వీనర్ ఈమెయిల్ ఐడి ఒకటి ఉంది, దానికి కంపల్సరీగా మెయిల్ చేయండి. అది నోటిఫికేషన్లో కూడా మేము పెట్టాము ఆ ఈమెయిల్ ఐడి. సో తప్పకుండా మీరు మెయిల్ చేయండి, దానికి ఇమీడియట్గా రెస్పాన్స్ కూడా ఇస్తాం. ఇంకో కాలర్ అప్పారావు గారు కాకినాడ లైన్లో ఉన్నారు. అప్పారావు గారు చెప్పండి. హలో, వినిపిస్తుంది అప్పారావు గారు? హలో, అప్పారావు గారు చెప్పండి. సార్ అప్పారావు సార్ మాట్లాడుతుంది. చెప్పండి. సార్ నేను చిన్న క్లారిఫికేషన్ నాకు కావాలి. ఇప్పుడు పేమెంట్ దగ్గర అప్పారావు కాకినాడ నేనండి మాట్లాడుతున్నది. హలో సార్, చెప్పండి, వినిపిస్తుంది సార్, వింటున్నారు. ఈ ఆన్లైన్ పేమెంట్ దగ్గర నుంచి క్లారిటీ లేదండి. హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళు వచ్చేసేమో అక్కడ కౌన్సిలింగ్ సెంటర్ లో పే చేయాలని చెప్పేసి అంటున్నారు. లేదు పేపర్ లో వచ్చేసేమో ముందే వెరిఫికేషన్ ముందే ఆన్లైన్ లో పే చేసేయాలని చెప్పేసి అంటున్నారు. దానికి క్లారిఫికేషన్ ఇవ్వండి. నెంబర్ 2 వచ్చేసి పేమెంట్ చేసేటప్పుడు ఫోన్ నెంబర్ కూడా కావాలి అని చెప్పేసి అంటున్నారు. ఆన్లైన్ లో పే చేసినప్పుడు మరి ఫోన్ నెంబర్ ఇవ్వడం కుదరదా? లేదు హెల్త్ సెంటర్ దగ్గర పే చేయొచ్చా? ఆ ఇన్ఫర్మేషన్ కావాలి సార్ నాకు. తప్పనిసరిగా అండి. సార్ ఇది చాలా కీలకమైన క్వశ్చన్ అండి, ఎక్కువ మందికి ఈ అనుమానం ఉంది, దీని మీద మీరు ఎలా నివృత్తి చేస్తారు? ఇది ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్ అనేది ఈసారి కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసామండి. పేమెంట్ అనేది హెల్ప్ లైన్ సెంటర్లోనే పే చేయక్కర్లేదు. అది మేము ముందు కూడా పే చేసుకుని ఉంటే అది హెల్ప్ లైన్కి వచ్చేసరికి అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది మీ ట్రాన్సాక్షన్.
అలాగే హెల్ప్ లైన్ సెంటర్స్లో కూడా మేము ఫెసిలిటేషన్ కౌంటర్స్ పెట్టాము, అక్కడ కూడా మీరు ఆన్లైన్ పేమెంట్ చేయొచ్చు. కానీ ఓవరాల్గా ఏంటంటే మనం ఓన్లీ ఆన్లైన్ పేమెంట్సే యాక్సెప్ట్ చేస్తున్నాము. దాని తర్వాత ఇప్పుడు మీరు చెప్పినట్టు అది పేమెంట్ డౌట్స్ ఏమైనా ఉంటే మా కన్వీనర్ ఈమెయిల్ ఐడి ఉంది, సో దానికి మీరు మెయిల్ చేస్తే తప్పకుండా దానికి రెస్పాన్స్ కూడా ఇస్తాం. సార్ మరో కాల్ లైన్లో ఉన్నారు, కొండపల్లి నుంచి ఉమామహేశ్వరరావు గారు. ఉమామహేశ్వరరావు గారు చెప్పండి. నమస్తే సార్. సార్ మీరు టీవీ వాల్యూమ్ తగ్గించండి సార్. నమస్తే సార్. హలో. నమస్తే నమస్తే ఉమామహేశ్వరరావు గారు చెప్పండి. మా పాపకి బీసీబీ అండి. ఓకే అండి. 8,900 వచ్చింది. కాకినాడలో కానీ అనంతపురంలో కానీ సీట్ వస్తుందా లేదా అని చెప్పండి. హలో. దీని సమస్య సిద్ధి గారు సమాధానం చెప్తారండి. మీరు ఏ నేటివ్ అండి? మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? సార్ మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? కొండపల్లి. చెప్పండి సార్. కొండపల్లి అన్నారు. కొండపల్లి అంటే మన విజయవాడ, కృష్ణా జిల్లా. కృష్ణా జిల్లా ఏంటంటే అనంతపూర్కి నాన్ లోకల్ అవుతారండి, మన కాకినాడలో లోకల్ అవుతారు. మీకు బీసీడీ కాబట్టి వచ్చే ఛాన్సులు ఉన్నాయి. చెప్పండి సిద్ధయ్య గారు, ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ చదివే వాళ్ళ సంఖ్య, కంప్యూటర్స్ కోర్సు కోరుకునే వాళ్ళ సంఖ్య చూస్తే ఒక రకంగా చెప్పాలంటే 80% ఎక్కువగా కంప్యూటర్ కోర్సులకి విద్యార్థులు ఎంపిక చేసుకుంటున్నారు. అయితే భవిష్యత్తు పరంగా చూస్తే అసలు ఏ కోర్సు ఉత్తమని మీరు ఒక ప్రొఫెసర్గా చెప్తారు? అసలు ఒక కళాశాల చూస్ చేసుకోవాలంటే 3-4 ప్రధానమైన అంశాలు చూడాలండి తల్లిదండ్రులకి, విద్యార్థులకు ముఖ్యమైన మనవి. నెంబర్ 1 ఫ్యాకల్టీ. అక్కడ టీచింగ్ ఫ్యాకల్టీ ఏ విధంగా ఉంది, వాళ్ళ క్యాడర్ రేషియో సరిగా ఉందో లేదో చూసుకోండి. వెబ్సైట్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నెంబర్ 2 ఇన్ఫ్రాస్ట్రక్చర్. ల్యాబొరేటరీస్ ఏమన్నాయి, ల్యాబొరేటరీ సదుపాయాలు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉన్నాయా లేదో చూసుకోండి. మూడో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్లేస్మెంట్ యాక్టివిటీ. గత 5-6 సంవత్సరాల నుంచి ఆ పర్టికులర్ కళాశాలలో ప్లేస్మెంట్ యాక్టివిటీ ఎలా ఉంది, ఏ కంపెనీలు వచ్చాయి, ఎటువంటి ప్యాకేజీలు వస్తున్నాయి చూసుకోవాలి మెయిన్గా. అనదర్ పాయింట్ ఏంటంటే రీసెర్చ్ యాక్టివిటీ. ఒక కళాశాలకు కానీ ఒక యూనివర్సిటీకి కానీ గుర్తింపు రావాలంటే ఆ కళాశాల యొక్క రీసెర్చ్ యాక్టివిటీ మెయిన్గా. రీసెర్చ్ యాక్టివిటీలో పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తే ఆ కళాశాల అభివృద్ధికి, పిల్లల అభివృద్ధికి తోడ్పడుతుంది. అలాగే ముఖ్యంగా మీరు అడిగినట్టు ఏ కోర్సుకి ఎక్కువ ఉపాధి అవకాశాలు ప్రతి కోర్సుకు ఉంటుందండి. సపోజ్ ఈసీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ చదివిన కంప్యూటర్ సైన్స్ ఎక్కువ మంది చేరుతున్నారంటే ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ చేరుతున్నమాట, ఈసీ చేరుతున్నమాట వాస్తవమే. వీళ్ళు మెయిన్గా డెవలప్ చేసుకోవాల్సింది ఏంటంటే ఉపాధి అవకాశాల కోసం ప్రోగ్రామింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలండి. ఏ సాఫ్ట్వేర్ కంపెనీ కూడా కళాశాలకు వచ్చినప్పుడు ఇంతకుముందు వాళ్ళ దగ్గర ఒక 1 year ట్రైనింగ్ ఇచ్చి జాబ్లో రిక్రూట్మెంట్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు అలా కాదండి, సాఫ్ట్వేర్ యొక్క ఇండస్ట్రీ ట్రెండ్ కూడా మారింది. ప్రోగ్రామింగ్ స్కిల్స్ డెవలప్ అయినాయి. ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉన్న విద్యార్థులకు మాత్రమే వాళ్ళు ఎంపిక చేసుకుంటున్నారు. ఈ విషయంలో కళాశాలలు కూడా ముఖ్యంగా ఇంట్రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉందండి. సరే, మరో కాలర్ లైన్లో ఉన్నారండి. సాకేత్ విజయనగరం నుంచి. సాకేత్ గారు చెప్పండి. హలో. సాకేత్ గారు చెప్పండి. నేను ఇప్పుడు ఎంసెట్ రాసిన స్టూడెంట్స్ అండి. ఓకే అండి. ఇది నాకు ఒక 55,000 ర్యాంక్ వచ్చింది. ఓకే అండి. ఇది కాలేజెస్ లో అంటే ఈసీకి ట్రిపుల్కి మేజర్ డిఫరెన్స్ ఏముంటుందంటే డౌన్వర్డ్ లాగా చూపిస్తున్నారు. తప్పనిసరిగా అండి, మీకు సిద్ధయ్య గారు ఆన్సర్ ఇస్తారు. సార్ మేడం గారు, ఈసీ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అండి, ట్రిపుల్ ఈ అంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. ఈ రెండింటిలో కూడా ఎలక్ట్రానిక్స్ అనే పార్ట్ కామన్ అండి. ఎలక్ట్రానిక్స్ సబ్జెక్టులు ఈసీ పిల్లలు ఏ విధంగా చదువుతారు, ఎలక్ట్రికల్ పిల్లలు కూడా అవే చదువుతారు. మేజర్ డిఫరెన్స్ వచ్చేసి ఈసీ పిల్లలు కమ్యూనికేషన్ రంగం సైడ్ వెళ్తారు, వీళ్ళు వచ్చేసి ఎలక్ట్రికల్ సైడ్ మిషనరీ, పవర్ ఎలక్ట్రానిక్స్, ఈ సోలార్ పవర్, విండ్ పవర్, ఇటు ఎలక్ట్రికల్ పిల్లలు ఈ డైరెక్షన్లో వెళ్తారు. మెయిన్గా ఈసీ పిల్లలు కమ్యూనికేషన్ రంగం అంటే ఈ శాటిలైట్, ఇటువంటి ఫైబర్ ఆప్టిక్ కమ్యూనికేషన్స్, ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఇటువంటి రంగంలో ఈ ఈసీ పిల్లల ఛాన్స్ ఉందండి. ఈ రెండు మేజర్ డిఫరెన్స్ ఈ రెండింటికి వచ్చేసి అది. ఇక్కడ ఈసీ పిల్లలు ఇప్పుడు శాటిలైట్ రంగం చాలా అవకాశాలు ఆకాశానికి అంటున్నాయండి. శాటిలైట్ మన ఓన్గా ఈవెన్ మనం ప్రతి కళాశాల కూడా ఓన్ నానో శాటిలైట్ తయారు చేసే విధంగా కూడా కొన్ని కళాశాలలు ప్రయత్నిస్తున్నాయి, కొన్ని యూనివర్సిటీలు కూడా ప్రయత్నిస్తున్నాయి, ముందడుగు అయిపోతున్నాయి దానికి సంబంధించి కూడా. అలాగే ఎలక్ట్రికల్ రంగంలో సోలార్ రంగం తీసుకున్నా, విండ్ పవర్ రంగం తీసుకున్నా కూడా అక్కడ కూడా వినూత్నమైన ఆలోచనలతో అవి ముందుకు సాగుతున్నాయి ఎలక్ట్రికల్ రంగం కూడా. మరో కాల్ లైన్లో ఉన్నారు సార్. శ్రీనివాస్ గారు మార్కాపురం నుంచి. శ్రీనివాస్ గారు చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. ఉన్న ప్రశ్నలో అగ్రికల్చర్ బీటెక్ లేదంటే ఫుడ్ టెక్నాలజీ, డైరీ టెక్నాలజీ సంబంధించినటువంటి వివరాలు కొంచెం చెప్పగలరు సార్? సిద్ధి గారు దానికి సంబంధించి ఇప్పుడు మన రాష్ట్రంలో
మన ఆంధ్రప్రదేశ్లో అగ్రికల్చర్కి సంబంధించి 150 సీట్లు దాకా ఉన్నాయండి. ఫుడ్ సైన్స్ టెక్నాలజీ సంబంధించి 110 సీట్స్ దాకా దాదాపు నియర్లీ ఉన్నాయి. అలాగే కెమికల్ ఇంజనీరింగ్ సంబంధించి 780 సీట్స్ దాకా అలా ఉన్నాయి. ఈ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఇప్పుడు మెయిన్గా అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కూడా డిమాండ్ వస్తుందండి. ఎందుకంటే అగ్రికల్చర్ సెక్టర్లో వినూత్నమైన పోకడలు నూతన ఆలోచన సరళ ధోరణులు కూడా వస్తున్నాయి కాబట్టి దీంట్లో మంచి భవిష్యత్తు ఉంటుందండి. మెయిన్గా మన దేశం కానీ మన రాష్ట్రం కానీ అగ్రికల్చర్ బేస్డ్ థింగ్ కాబట్టి అగ్రికల్చర్లో కొన్ని వినూత్నమైన ఆలోచనలతో పిల్లలు కూడా ఈ మధ్య స్టార్టప్ వాళ్ళకి ఇన్నోవేటివ్ ఐడియాస్ ఎలా ఉన్నాయంటే అగ్రికల్చర్ రంగానికి కొన్ని వినూత్నమైన ఆలోచనలతో ఈ యొక్క వ్యవసాయ సేద్య సంబంధించిన విధానాలు కానీ కొన్ని కొత్త యొక్క పనిముట్లను తయారు చేస్తున్నారు. దాంట్లో మంచి భవిష్యత్తు ఉంటుందండి. ఇప్పుడు సుమిత్ వరంగల్ నుంచి మనకి టెలికాల్ రైల్లో ఉన్నారు. సార్ సుమిత్ గారు చెప్పండి. సార్ నేను టీఎస్ ఇంటర్ రాశానండి. చెప్పండి సుమిత్ గారు, వినిపిస్తుంది, చెప్పండి. టీఎస్ ఇంటర్ రాశాను, 24th ర్యాంక్ వచ్చింది. ఓకే అండి. అంటే నాకు కోర్సులో ఈ ఏరోనాటిక్స్ స్కోప్ ఉంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఓకే, మీకు సిద్ధయ్య గారు సమాధానం చెప్తారు. మీ ఎంసెట్ ర్యాంక్ అనేది 24,000 అండి. సో ఏరోనాటిక్స్ రంగం కూడా ఇప్పుడు చాలా బాగుంది. ఏరోనాటిక్స్ రంగం అంటే ఇప్పుడు మనం స్వయం సమృద్ధిగా ఈ యొక్క ఫ్లైట్స్ సంబంధించిన కూడా బాగా ఉన్నాయండి. చాలా దానికి కూడా మంచి భవిష్యత్తు ఉంటుందండి. మరో కాల్ లైన్లో ఉన్నారు పశ్చిమ గోదావరి జయలక్ష్మి గారు. జయలక్ష్మి గారు చెప్పండి. సార్ బాబు సిఎస్సి తీసుకుందాం అనుకుంటున్నాడండి. ఓకే అండి. మాకేమో సిఎస్సి అంటే కొద్దిగా ఇదిగా అనిపించింది. అసలు ఏంటి తెలుసుకున్నాం, ఏమో ట్రిపుల్ కానీ మెకానికల్ కానీ తీసుకోమంటున్నాం. జయలక్ష్మి గారు సిద్ధయ్య గారు సమాధానం చెప్తారు. మేడం గారు, మీ బాబు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ తీసుకుంటానందుకు మీరు ఇమీడియట్గా అబ్బాయి అభిప్రాయం ప్రకారం కంప్యూటర్ సైన్స్ జాయిన్ చేయండి. ఎందుకంటే కంప్యూటర్ సైన్స్లో ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కానివ్వండి ఇవన్నీ కూడా బాగా వస్తున్నాయి. ప్రోగ్రామింగ్ స్కిల్స్ కానీ రకరకాల యొక్క కొత్త నూతన ఆలోచనలు, వెబ్ డెవలప్మెంట్, అలాగే ఈ సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు కూడా రెడీ అయి ఉన్నాయి. ఈ యాప్ డెవలప్మెంట్ అని ఇవన్నీ ప్రత్యేకమైన కోర్సులు కూడా చెప్తున్నారు. సాఫ్ట్వేర్ ఈ కంప్యూటర్ సైన్స్ విభాగంలో ముఖ్యంగా ఏంటంటే డిఫరెంట్ లాంగ్వేజ్ జావా, ఒరాకిల్, .NET ఇవన్నీ కూడా నేర్పిస్తారు. సో ఈ యొక్క లాంగ్వేజ్ స్కిల్స్తో పాటు ఇమేజ్ ప్రాసెసింగ్ అని, సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ అని, అలాగే బిగ్ డేటా అనలిటిక్స్ అని కొత్త ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయి. మీ అబ్బాయి ఆలోచన ప్రకారం అతని ఇష్టం పడి చేరితే ఎంత కోర్సుని చాలా ఇష్టంగా చదివి మంచి ప్రయోజకుడు అవుతాడండి. మరో కాల్ లైన్లో ఉన్నారు సార్ మూర్తి గారు గుంటూరు నుంచి. చెప్పండి మూర్తి గారు. మూర్తి గారు చెప్పండి, మీ ప్రశ్న అడగండి. నేను గుంటూరు నుంచి మాట్లాడుతాను. మా పాప ఎంసెట్ కి కౌన్సిలింగ్ కి సంబంధించి డౌట్ ఉండి అడుగుతున్నాను. చెప్పండి. సార్ మా పాప ఢిల్లీలో చదివింది. 8th క్లాస్ నుంచి 12th ఇంటర్మీడియట్ వరకు గుంటూరులోనే చదివిందండి. చెప్పండి మూర్తి గారు, వినిపిస్తుంది, చెప్పండి. అయితే ఇప్పుడు మా పాప నాన్ లోకల్ కిందకి వస్తుందండి. దీనికి పాండదాస్కర్ సమాధానం క్లాస్ నుంచి ఇక్కడ చదివిందండి గుంటూరులోనే. దీనికి పాండదాస్కర్ సమాధానం చెప్తారండి. 8th క్లాస్ నుంచి గుంటూరులో చదివితే తను లోకల్ క్యాండిడేట్ కింద వస్తుందండి. దెర్ ఇస్ నో ప్రాబ్లం. సార్ ఇప్పుడు చెప్పండి సార్, ఈ ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించి ప్రధానంగా పాస్వర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని పాస్వర్డ్ ప్రొటెక్ట్ చేసుకునే విషయంలో కానీ ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే స్టూడెంట్స్ ఏ విధంగా వాళ్ళు చేయాలంటారు? పాస్వర్డ్ ఇది 1 టైం పాస్వర్డ్ జనరేట్ చేస్తామండి. దాని తర్వాత ఏంటంటే అది పాస్వర్డ్ తోటి ఎప్పుడైతే సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసిన తర్వాత ఈ 1 టైం పాస్వర్డ్ జనరేట్ చేసి క్యాండిడేట్స్ మొబైల్స్కి పంపడం జరుగుతుంది. ఎక్కడైనా పాస్వర్డ్ మర్చిపోయి అదేమైనా జరిగితే దానికి ఏంటంటే మాకు ఇమీడియట్లీ కాంటాక్ట్ చేయొచ్చు. అక్కడే మనం హెల్ప్ లింక్ కూడా పెట్టాము పాస్వర్డ్ సంబంధించి. సో దే కెన్ అప్రోచ్ అస్. దాని తర్వాత పాస్వర్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీరు అది కాన్ఫిడెన్షియల్గా చేసుకోండి వర్క్. దాని తర్వాత మీరు ఆప్షన్స్ ఎప్పుడైతే పెట్టుకున్నారో దాన్ని సేవ్ చేసుకున్న తర్వాత కంపల్సరీగా లాగౌట్ అవ్వాలి. దాని తర్వాత ఎప్పుడే మీకు ఏమైనా ఇబ్బందులు అవుతాయి దాంతోపాటు మా హెల్ప్ లైన్ సెంటర్స్ కూడా ఉన్నాయి. డెఫినెట్గా మేము మళ్ళీ ఇంకో పాస్వర్డ్ జనరేట్ చేసి మీకు ఇవ్వగలం. మరొక శ్రీధర్ నెల్లూరు నుంచి రెడీగా ఉన్నారు సార్. శ్రీధర్ గారు చెప్పండి. శ్రీధర్ ఫోన్ కట్ అయింది. లక్ష్మి గారు హైదరాబాద్ నుంచి. లక్ష్మి గారు చెప్పండి. మా పాప 6th to 8th చదివిందండి. చెప్పండి లక్ష్మి గారు చెప్పండి, వినిపిస్తుంది, చెప్పండి.
9th to 12th హైదరాబాద్ లో జరిగింది. ఇప్పుడు లోకల్ నాన్ లోకల్ కి కొంచెం డిఫైన్ చేస్తారా ఈ క్లాసింగ్? దీనికి ఇప్పుడే సమాధానం చెప్పారమ్మా, బ్రీఫ్గా మళ్ళీ ఒకసారి చెప్పండి సార్ దానికి సంబంధించి. ఇంటర్మీడియట్ నుంచి 4 years బ్యాక్ లోకల్గా చదువు ఉండాలమ్మా. కాకపోతే ఏంటంటే నాన్ లోకల్ కింద కూడా మనం తీసుకోవచ్చు, ప్రొవైడెడ్ పేరెంట్స్ ఏపీ నుంచి రెసిడెన్స్ ప్రూఫ్ చూపించాలి. ఓకే, ఆప్షన్ నమోదుకు సంబంధించి అసలు విద్యార్థులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఎన్ని ఆప్షన్స్ మనం ఎంచుకోవచ్చు అంటారు దాస్ గారు? ఇప్పుడు ఆప్షన్స్లో 2 ఉన్నాయండి. ఫస్ట్ ఏంటంటే కాలేజ్ ఆప్షన్ ఒకటి ఉంది, దెన్ నెక్స్ట్ కోర్స్ ఆప్షన్. సో స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళ ర్యాంక్ని బట్టి, వాళ్ళ యూనివర్సిటీ అఫిలియేషన్స్ బట్టి, సో వాళ్ళ ప్రాబబిలిటీ ఏ కాలేజ్లో చేరగలరు అనేది చూసుకొని కంపల్సరీగా ఏంటంటే కాలేజ్ ప్రొఫైల్స్ అన్నీ కూడా స్టడీ చేసుకోవాలి. ఇప్పుడు చాలా కాలేజెస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగున్నాయి, బట్ కొన్ని కాలేజెస్లో మాత్రం ఇవన్నీ బాగాలేవు. సో ఈ జాగ్రత్తలు మీరు ముందుగా పాటించి వెబ్సైట్ కంపల్సరీగా విజిట్ చేయండి, కాలేజ్ ప్రొఫైల్ స్టడీ చేసుకోండి. దాని తర్వాత ఆప్షన్స్లో కూడా ఆ సీరియల్ ఆర్డర్ ప్రయారిటీ కరెక్ట్గా పెట్టుకోవాలి. దాని తర్వాత ఏంటంటే ఆటోమేటిక్గా ఆ సాఫ్ట్వేర్ పుష్ చేస్తుంది అన్నమాట అలాట్మెంట్లో. మరో కలర్ మనతో ఆంజనేయులు గారు మచిలీపట్నం రెడీగా ఉన్నారు. ఆంజనేయులు గారు చెప్పండి. మా పాప 79,000 వచ్చింది. ఎంతండి ర్యాంక్ ఒకసారి మళ్ళీ చెప్పండి. 79,000. ఓకే అండి. అయితే మాకు దగ్గరలో గుడ్లవల్లేరు కాలేజీ వస్తుందా? సిద్ధయ్య గారు దాని సమాధానం చెప్తారు. గుడ్లవల్లేరు కాలేజ్ అంటే అండి అమ్మాయి ఏ బ్రాంచ్ కోరుకుంటుంది? అంటే బ్రాంచ్ కూడా తెలియాలి. బ్రాంచ్ తెలియాలి. మీకు ఏమన్నా రిజర్వేషన్ ఏమైనా ఉందా? అంటే వాళ్ళు ఫోన్ లైన్లో లేరు, మీరు దానికి సంబంధించిన. సో 79,000 అంటే ఓసీ కేటగిరీ పిల్లలకి కష్టమేనండి. అలాగే రిజర్వేషన్ కేటగిరీ ఉంటే ఎలక్ట్రికల్, సివిల్ ఈ బ్రాంచ్లు దొరుకుతాయి, అక్కడ అవకాశం ఉంది. మరో కాలర్ రవి అనంతపురం నుంచి రెడీగా ఉన్నారు. రవి గారు చెప్పండి. సార్ మాకు 61 ర్యాంక్ వచ్చింది. ఎంతండి? 61,000. ఓకే అండి. మేము తీసుకున్నాం అనుకున్నా. ఈసీఈ అనుకున్న కాలేజీలో నాకు సీట్ రాలేదు. అంటే మీకు రిజర్వేషన్స్ ఏమున్నాయా? అది చాలా ఇంపార్టెంట్ అండి. సార్ సిద్ధయ్య గారు చెప్పండి సార్. సో 61,000 ర్యాంకు మీకు ఈసీ వస్తుందని మీకు క్వశ్చన్ అండి. మీరు ఏ కాలేజ్ అనేది చూసుకోకపోతే మీకు డెఫినెట్గా ఈసీ సీట్ వస్తుందండి ఏదో కాలేజీలో మీరున్న ఏరియాలోనే. మరో కలర్ సందీప్ ఆత్మ గురించి ఉన్నారు. సందీప్ గారు చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి. గుడ్ మార్నింగ్. పాపది ఆన్లైన్ లో నేను పేమెంట్ చేశాను సార్, ఇంట్లో సిస్టమ్ తోనే. సార్ అది ప్రింట్ తీసుకోలేదు నేను. సార్ చెప్పండి వినిపిస్తుంది, చెప్పండి సార్. అదే సార్ ప్రింట్ తీసుకోలేదు, దానివల్ల ప్రాబ్లం ఏమైనా ఉంటుందా సార్? సరే పాండదాస్ గారు చెప్పండి సార్. మీ క్వశ్చన్కి ముఖ్యంగా ఏంటంటే మన రిసీట్స్ ఆన్లైన్లో జనరేట్ ఇంకా సిస్టమ్ డెవలప్ చేస్తున్నాము. సో మీకు ఇది ట్రాన్సాక్షన్ అయిందా లేదా అనేది మీరు వెబ్ ఆప్షన్స్కి వెళ్ళేటప్పుడు మీకు కన్ఫర్మేషన్ వస్తుంది. ఒకవేళ మీరు ట్రాన్సాక్షన్ అవ్వకపోతే మరొకసారి ట్రై చేయండి. దాని తర్వాత ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మరి మాకు కన్వీనర్ ఎంసెట్ మెయిల్ ఐడికి చేస్తే మీ ట్రాన్సాక్షన్స్ సక్సెస్ఫుల్లా కాదా అనేది మళ్ళీ మీకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. అంటే సీట్ అలాట్మెంట్ తర్వాత ఫీజు చెల్లించే విషయంలో ఇప్పుడు కొన్ని కళాశాలలు ముందే ఫీజు కట్టాలని చెప్పి వాళ్ళని కొంత విద్యార్థులను భయపెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో విద్యార్థులకు మీరు ఎటువంటి అవగాహన కల్పిస్తారు? సీట్ అలాట్మెంట్ తర్వాత వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటారు సార్? ఇప్పుడు ఫస్ట్ రౌండ్ సీట్ అలాట్మెంట్ తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అడ్మిషన్ టైంలో కాలేజెస్లో చూపించాలి. దాని తర్వాత జెరాక్స్ కాపీస్ మాత్రమే కాలేజెస్లో డిపాజిట్ చేయాలి. మరి ఫీజు విషయానికి వచ్చేసరికి మై అడ్వైస్ టు ఆల్ ద క్యాండిడేట్స్ ఈస్ ఫస్ట్ సెమిస్టర్ ఫీజు ఒకటి కట్టించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మెరిట్ క్యాండిడేట్స్ ఎవరైతే మళ్ళీ స్లైడింగ్ సిస్టంలో సెకండ్ రౌండ్లో కానీ, థర్డ్ రౌండ్లో కానీ, ఫోర్త్ రౌండ్లో కానీ ఇంకా మంచి కాలేజెస్ వచ్చే అవకాశం ఉంది. మీరు ఫీజు ముందే అంత కట్టించుకుంటే మళ్ళీ రీయింబర్స్మెంట్ కూడా కొంచెం తెచ్చుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. సో ఫస్ట్ సెమిస్టర్ ఫీజు ఒక్కటి కట్టుకొని సర్టిఫికేట్స్ కూడా జెరాక్స్ కాపీస్ ఒక డిపాజిట్ చేసి మీరు మంచి అవకాశాలు ఉంటే సెకండ్, థర్డ్, ఫోర్త్ రౌండ్లో కూడా మీరు పార్టిసిపేట్ చేసుకోవచ్చు. సార్ చెప్పండి సార్, ఇప్పుడు ఆదాయ ధృవీకరణ పత్రాలకు సంబంధించి కొంత విద్యార్థులు కొంత అనుమానాలు ఉన్నాయి, దీన్ని మీరు ఎలా నివృత్తి చేస్తారు? ఇప్పుడు 4 years వ్యాలిడ్ అయిన సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ కాంపిటెంట్ అథారిటీ దట్ ఈస్ రెవెన్యూ అథారిటీస్ నుంచి తీసుకొని వస్తే మనకు సరిపోతుంది. ఇప్పుడు 4 years అంటే 1/1/2014 నుంచి ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది మనకు అడ్మిషన్ టైంలో వ్యాలిడిటీ ఉంటుంది.
అంటే ఇప్పుడు ఒక కాలర్ లైన్లో ఉన్నారు సార్. సత్యవేణి గారు రామచంద్రాపురం నుంచి. సత్యవేణి గారు చెప్పండి. రామచంద్రాపురం నుంచి బాబు. చెప్పండి మేడం. కౌన్సిలింగ్ ఫీజు బాబు ఇంతకుముందు ఒకసారి అడిగారు, మాకు అయినా కూడా మాకు అర్థం కాలేదు బాబు. ఫీజు కౌన్సిలింగ్ ఫీజు ఎక్కడ కట్టాలి? ఆన్లైన్ లో కట్టాలా, కాలేజీకి వెళ్ళి కట్టాలా? అది మాకు కొంచెం క్లియర్ గా చెప్పండి బాబు, మాకు పెద్ద తెలీదు. తప్పనిసరిగా అందువల్ల మీరు క్లియర్ గా చెప్తున్నారు, మీరు చెప్పింది మాకు అర్థమవుతుంది. ఇందా చెప్పింది మిస్ అయ్యాం ఆ టైంకి బాబు. తప్పనిసరిగా అది ఎక్కడ కట్టాలో కొంచెం క్లియర్ గా చెప్పండి బాబు. సరే పండదాస్ గారు. మీకు కౌన్సిలింగ్ కాదు అండి, అది ప్రాసెసింగ్ ఫీ అంటాము. దాని ప్రాసెసింగ్ ఫీ అనేది మనము ఇందులో వెబ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే ముందు కట్టించుకుంటాము. సో దానికి ఏంటంటే మీరు మీ బ్యాంకర్లో ఆన్లైన్ పేమెంట్ ఫెసిలిటీ కల్పిస్తే అది మీరు కట్టొచ్చు. అది మా నోటిఫికేషన్లో చూస్తే ఆ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయండి మా నోటిఫికేషన్. దాని తర్వాత ఏంటంటే మన హెల్ప్ లైన్ సెంటర్లో కూడా మీరు వెళ్ళి అక్కడ మీరు ఆన్లైన్ పేమెంట్ చేసుకోవచ్చు. మీకు బయట మీ బ్యాంకర్ ద్వారా కానీ మీ ఇంట్లో కానీ ఎక్కడైనా కట్టుకోవడానికి ఇబ్బంది అవుతే మన హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళండి, అక్కడ మా వాళ్ళు ఉన్నారు, ఫెసిలిటేట్ చేస్తారు మీకు ఆన్లైన్ పేమెంట్. మరో కాల్ లైన్లో ఉన్నారండి, కోవాడ లంక నుంచి నాని గారు. నాని గారు చెప్పండి. 12,000 వచ్చిందండి. ఓకే అండి. 12,000 ర్యాంక్ వస్తే ఈసీ బ్రాంచ్ చదువుకుందాం అనుకుంటున్నా. ఓకే. బీసీ రిజర్వేషన్ అండి. అయితే మంచి పాలసీలు ఉంటాయా లేదా? మీ ప్రశ్న సమాధానం సిద్ధి గారు చెప్పండి సార్. మీకు 12,000 ర్యాంక్ వచ్చింది కాబట్టి, మీరు బీసీఏ రిజర్వేషన్ ఉంది కాబట్టి మీకు మంచి కాలేజీలోనే ఈసీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. మరో కాల్ లైన్లో ఉన్నారండి, అన్నపూర్ణ గారు విజయవాడ నుంచి. అన్నపూర్ణ గారు చెప్పండి. మా పాపకి 22,000 వచ్చిందండి ఎంసెట్. ఓకే అమ్మా. పీవీపీలో సిఎస్సి వస్తుందా అడుగుతున్నాం సార్. అంటే రిజర్వేషన్ ఏమైనా ఉందండి? లేదు సార్. సిద్ధి గారు చెప్పండి సార్. పీవీపీలో 22,000 ర్యాంక్ వచ్చింది కాబట్టి రిజర్వేషన్ లేదు కాబట్టి కంప్యూటర్ సైన్స్ కొద్దిగా బార్డర్లో వచ్చే ఛాన్స్ ఉందమ్మా. డౌటే, బార్డర్లో రావచ్చు. అంటే ఇప్పుడు కొత్త ఇంజనీరింగ్ కోర్సులు వస్తున్నాయి సిద్ధి గారు. అంటే కొత్త ఇంజనీరింగ్ కాలేజ్ కొత్త కోర్సులకు సంబంధించి అంటే విద్యార్థులు ఏ విధంగా అవగాహనతో ముందుకెళ్ళాలంటారు? మీరు ఎలా సూచిస్తారు వాళ్ళకి? ముఖ్యంగా విద్యార్థులకి వాళ్ళ భవిష్యత్తు దృష్ట్యా ఇంజనీరింగ్ కోర్సులు చేస్తున్నారు. బేసిక్గా అది నెంబర్ 1 ఏంటంటే ప్రజెంట్ ఉన్న కోర్సులు ఏంటంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను, మెకానికల్ ఇంజనీరింగు, సివిల్ ఇంజనీరింగు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, అలాగే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇవి బేసిక్గా చూస్ చేసుకుంటారు. దీనితో పాటు అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఉంది, కెమికల్ ఇంజనీరింగ్ ఉంది, ఫుడ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ ఉంది. వీటిల్లో కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. ఏ కోర్సు చేరినా కూడా కొత్త కోర్సులు కొన్ని చూస్ చేసుకుంటాం. అలాగే మెకట్రానిక్స్ అనే కొత్త కోర్సు కూడా కొన్ని కాలేజెస్లో ఉన్నాయి. అంటే మన దగ్గర కానీ మెకట్రానిక్స్ అంటే ఒక మెకానికల్ ఎలక్ట్రానిక్స్ కాంబినేషన్ కోర్సులు. అలాగే కొన్ని కాంబైన్డ్ కోర్సులు ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ అని కొన్ని కోర్సులు ఉంటాయి. ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్స్ కంబైన్డ్గా ఆ కోర్సు యొక్క డిజైన్ చేయబడుతుంది. ఏ కోర్సులో చేరినా కూడా సపోజ్ ఎలక్ట్రానిక్స్లో కంప్యూటర్స్ అని చేసి ఆ కోర్సులో నిష్ణాతులు స్కిల్ డెవలప్ చేసుకోవాలి. ఆ స్కిల్స్ డెవలప్ చేసుకున్నప్పుడే వాళ్ళకి ప్రాపర్ ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కొత్త ఆలోచనలకి దారి తీయాలి. అంటే నా మెయిన్ రిక్వెస్ట్ టు ఆల్ స్టూడెంట్ కమ్యూనిటీ, స్టూడెంట్స్ షుడ్ నాట్ బి ఏ జాబ్ సీకర్, స్టూడెంట్స్ షుడ్ బి ఏ జాబ్ ప్రొవైడర్. అంటే వీళ్ళు 10 మందికి జాబ్ ప్రొవైడ్ చేసే పరిస్థితికి రావాలంటే వాళ్ళలో ఉన్న వినూత్నమైన ఆలోచనలని ఆ కళాశాలలు ప్రోత్సహించాలంటే ఈ టీవీ ద్వారా నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే మెయిన్గా కళాశాలన్నింటికి కూడా ఒక ఇన్నోవేటివ్ డెవలప్మెంట్ ఫండ్ అని స్మాల్ ఫండ్ క్రియేట్ చేయండి. పిల్లల్లో బేసిక్గా సృజనాత్మకత ఆ పిల్లల్లోనే ఉంటుంది. వాళ్ళ యొక్క ఆలోచనల్ని ప్రాపర్గా ఉంటే మీరు ఎంకరేజ్ చేయడం కోసం అది కొద్దిగా ఉపయోగపడుతుంది. సో అది నా ముఖ్యమైన అభ్యర్థన. అన్ని కళాశాలలో కూడా స్టేట్ గవర్నమెంట్ ఆల్రెడీ వినూత్నమైన ఆలోచనలని స్టార్టప్ ద్వారా ప్రోత్సహిస్తుంది. కళాశాలల ద్వారా కూడా పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసి వాళ్ళ యొక్క ఐడియాలకు మీరు రూపం ఇస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని, మీ కళాశాలకు మంచి భవిష్యత్తు ఉంటుంది, ఆ కుర్రవాడికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇది నా ముఖ్యమైన అభ్యర్థన అన్ని కళాశాలలో. అంటే మరో కాలర్ లైన్లో ఉన్నారండి, కాకినాడ నుంచి అన్నపూర్ణ గారు. అన్నపూర్ణ గారు చెప్పండి. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి అన్నపూర్ణ గారు. సార్ నాకు ర్యాంక్ 2000 వచ్చింది సార్. ఓకే అండి. సార్ నా క్యాస్ట్ వచ్చి ఓసీ. ఓకే అండి. అదే నేను జేఎన్టీయూ కాకినాడ ట్రై చేస్తున్నాను, కాకపోతే యూనివర్సిటీ వస్తుంది అనుకుంటున్నాను సార్. సిద్ధి గారు చెప్పండి. ర్యాంక్ ఎంత? 2000 ర్యాంక్. 2000 మీకు జేఎన్టీయూ కాకినాడలో సీట్ తప్పనిసరిగా వస్తుందమ్మా. జేఎన్టీయూ కాకినాడలో మీకు సీట్ వస్తుంది.
మొత్తం ఈ డేటా కూడా మీకు apmset.nic.in మొత్తం పొందుపరుచున్నారు. కంప్లీట్ ఏ కాలేజ్ లాస్ట్ ర్యాంక్ ఏ కాలేజీలో ఎంతవరకు వచ్చిందో కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది. మీకు డెఫినెట్గా JNTU కాకినాడలో సీట్ వస్తుంది. మరో కాల్ లైన్లో ఉన్నారండి. వందన అనంతపురం నుంచి అండి. వందన గారు చెప్పండి. సార్ నాకు 46,000 వచ్చింది సార్ ఎంసెట్ ర్యాంక్. ఓకే అండి. నాకు బిఎస్సీ అగ్రికల్చర్ నాకు 46,000 వచ్చింది సార్ ఎంసెట్ ర్యాంక్. ఓకే అండి. బిఎస్సీ అగ్రికల్చర్ చేయాలనుకుంటున్నాను. సిద్ధి గారు దీనికి సంబంధించి చెప్పండి సార్. 46,000 ర్యాంక్ అంటే మీకు వచ్చే ఛాన్సులు ఉన్నాయండి. అగ్రికల్చర్ ఇంజనీరింగ్లో కొద్దిగా లిమిటెడ్గా సీట్స్ ఉన్నా కూడా మీకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సార్ పండదాస్ గారు చెప్పండి సార్. ఇప్పుడు ఒక సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత దాన్ని రద్దు చేసుకునే విషయంలో కానీ మనకు నచ్చిన కళాశాలలో సీట్ రాకపోతే మనం ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, దాన్ని మనం విద్యార్థి ఎటువంటి ఆప్షన్ వాళ్ళకు ఉంటుందంటారు? ఇప్పుడు ఫస్ట్ రౌండ్లో వాళ్ళు అలాట్మెంట్ జరిగిపోతుంది వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్ బట్టి. ఒకవేళ మళ్ళీ సెకండ్ రౌండ్కి వాళ్ళ ఎలిజిబిలిటీ చూసుకొని వాళ్ళు సెకండ్ రౌండ్లో కూడా మళ్ళీ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. మళ్ళీ సెకండ్ రౌండ్లో కాకుండా థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్లో కూడా ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో ఇదేంటంటే మనం ఒక రౌండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆప్షన్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. సో ఈచ్ రౌండ్కి ఎవరైతే వాళ్ళ మెరిట్ బట్టి వాళ్ళ రిజర్వేషన్ కేటగిరీ బట్టి సో ఈ ఆప్షన్స్ మళ్ళీ వాళ్ళకి ఓపెన్ అవుతాయి. దాన్ని బట్టి మళ్ళీ వాళ్ళ ఆప్షన్స్ అవి పెట్టుకోవచ్చు. బట్ పెట్టుకునే లాస్ట్ ఎప్పుడైతే మనం అలాట్మెంట్ చేస్తామో దానికన్నా ముందు ఏవైతే వాళ్ళు ఫైనలైజ్ చేసుకున్నారో అవి మాత్రమే మేము కన్సిడర్ చేస్తాం. మరో కాల్ తణుకు నుంచి లైన్లో ఉన్నారు సార్. వంశీ గారు. వంశీ గారు చెప్పండి. హలో సార్. వంశీ గారు మీ ప్రశ్న అడగండి. సార్ మేము నిన్న కౌన్సిలింగ్కి వెళ్ళామండి. ఇంకా ఓటీపీ మాకు రాలేదు మెసేజ్. అందుకు దాని గురించి తెలుసుకోవడం కోసం. కొంతమందికి ఓటీపీ ఆల్రెడీ వచ్చిందంట. దాస్ గారు చెప్పండి సార్. ఓటీపీ మీరు మళ్ళీ ట్రై చేయండి ఆన్లైన్లో కూడా. అది మీకు ఒకవేళ రాకపోతే మరి కన్వీనర్ ఎంసెట్ ఈమెయిల్ ఐడి కూడా ఉంది. NIC మన ఎంసెట్ నోటిఫికేషన్లో ఆ ఈమెయిల్ ఐడి ఇచ్చాము. సో మీ ఈమెయిల్ చేయండి, మాకు తప్పనిసరిగా మీకు రెస్పాండ్ ఇస్తాం. మరి మరో కాలర్ గంగరాజు కోవూరు నుంచి లైన్లో ఉన్నారు. గంగరాజు గారు చెప్పండి. సార్ 4,000 చెప్పండి మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి గంగరాజు గారు. మాది 4,153 వచ్చింది సార్ మా బాబుకి. ఓకే అండి. మా బాబుకి JNTUలో సివిల్ కావాలనుకుంటున్నామండి. అంటే రిజర్వేషన్ ఉందా మీకు? లేదు సార్, మేము ఓసీ సార్. మేము సిద్ధి గారు చెప్పండి సార్. సో మీ అబ్బాయికి 4,173 ర్యాంక్ వచ్చింది కాబట్టి JNTUలో సివిల్ సీటు వస్తుందండి. నో ప్రాబ్లం, వస్తుంది, సివిల్ సీట్ వస్తుంది. మరో కలర్ రంజనీ గారు విజయవాడ నుంచి లైన్లో ఉన్నారు. రంజనీ గారు చెప్పండి. మా అమ్మాయికి 59,000 ర్యాంక్ వచ్చిందండి. సిద్ధార్థలో ITI సీట్ వస్తుంది అంటారా? 59,000 ర్యాంక్ సిద్ధార్థలో ITI సీట్ అంటే ఓసీ క్యాండిడేట్స్కి అయితే డౌట్ అమ్మా. రిజర్వేషన్ ఏమైనా ఉంటే పాసిబిలిటీ ఉండొచ్చు. సార్ దాస్ గారు చెప్పండి సార్. తెలంగాణ విద్యార్థులు కొంతమంది ఎంసెట్ రాశారు, వాళ్ళకు కొంతమందికి మంచి ర్యాంకులు కూడా వచ్చినాయి. వాళ్ళకి సీట్ అలాట్మెంట్ విషయంలో ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి ఎటువంటి చాయిస్ ఉంటుందంటారు ఏ కాలేజీలు ఎంచుకునే విషయంలో? తెలంగాణ వాళ్ళకి మనకేంటంటే 15% అన్రిజర్వ్డ్ కోటా ఉందండి. అందులో వాళ్ళు అన్రిజర్వ్డ్ కోటాలో 15% వాళ్ళు దాంట్లో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో వాళ్ళ మెరిట్ బట్టి అందులో కూడా అలాట్మెంట్ అది జరుగుతుంది. అంటే సీటు పొందిన విద్యార్థి అంటే ఫీజు కట్టే విషయంలో అసలు దీనికి ఒక డెడ్ లైన్ ఎప్పటివరకు ఉందంటారు? దీనికి సంబంధించి కాలేజీలో ఫీజు కట్టడానికి ఎంత టైం తీసుకోవచ్చు విద్యార్థి? కాలేజీలో అడ్మిషన్ టైంలో ఫస్ట్ సెమిస్టర్ ఫీజు మాత్రం వాళ్ళు కట్టుకోవచ్చు అండి. దాని తర్వాత ఈ కాలేజెస్లో కూడా మరి ఎవరైతే ఫీ రీయింబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఎవరికైతే ఉందో వాళ్ళు ప్రూఫ్స్ అన్ని ప్రొడ్యూస్ చేసి ఆ కాలేజ్ అడ్మిషన్ టైంలో వాళ్ళు అప్లై చేసుకోవాలి. అది దీనికి కూడా ఆన్లైన్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారు. సో ఆల్ కాలేజెస్ విల్ హ్యావ్ ఇట్ ఆన్లైన్. మరో కలర్ బాబురావు గారు ఏలూరు నుంచి లైన్లో ఉన్నారు. బాబురావు గారు చెప్పండి. మీ ప్రశ్న అడగండి సార్. ఏలూరు అదే సార్, ఇప్పుడు ఈ ఫీజు గురించి ఏదో చెప్తున్నారు సార్. ఫీజు ముందుగానే కట్టాలా లేకపోతే అక్కడ కౌన్సిలింగ్ సెంటర్ లో కట్టాలా అంటున్నారు. మీ ప్రశ్నకి మరోసారి దాస్ గారు నివృత్తి చేస్తారు, చెప్పండి సార్. మీరు ప్రాసెసింగ్ ఫీ గురించి మాట్లాడుతున్నారండి. ఈ ప్రాసెసింగ్ ఫీ అనేది అడ్మిషన్ టైంలో మా అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్స్ కోసం ఏర్పరచుకున్నాము. ఈ ప్రాసెసింగ్ ఫీ అనేది కంపల్సరీగా మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కన్నా ముందు మీరు కట్టి ఉండాలి. దాని తర్వాత మీకు పాస్వర్డ్ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడే మీ క్యాండిడేట్ కూడా వెబ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో కంపల్సరీగా మీరు హెల్ప్ లైన్ సెంటర్లో కట్టొచ్చు. దానికన్నా ముందు మీకు బ్యాంకర్ ద్వారా ఆన్లైన్ ఫెసిలిటీ ఏమైనా ఉంటే దాని ద్వారా కూడా మీరు కట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక కాలు లైన్లో ఉన్నారు అనకాపల్లి నుంచి సతీష్ గారు. సతీష్ గారు చెప్పండి. ఇప్పుడు మా పాపకి
పాపకి 66,000 వచ్చిందండి ర్యాంకు. ఓకే అండి. చెప్పండి సతీష్ గారు, వినిపిస్తుంది, చెప్పండి. ఇప్పుడు మా పాపకి 66,000 ర్యాంక్ వచ్చింది సార్. ఎన్సీసీ బీసీడీ ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీలో ఏమైనా అవకాశం ఉంటుందా, లేకపోతే బయట ప్రైవేట్ కాలేజీకి వెళ్ళాలంటారా? సార్ చెప్పండి సార్. గవర్నమెంట్ కాలేజీలో డౌట్ ఏనండి, ప్రైవేట్ కాలేజీలో ఛాన్సెస్ మోర్. నెక్స్ట్ మరో కాల్ లైన్లో ఉన్నారండి, రవి గారు గుంటూరు నుంచి. రవి గారు చెప్పండి. సార్ మా బాబుకి 56,000 ర్యాంక్ వచ్చింది. బీసీడీ క్యాస్ట్ అండి. గవర్నమెంట్ కాలేజీలో ఏమైనా సీట్ వస్తుందంటారండి? మీరు ర్యాంక్ ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి సార్. 56,000 ర్యాంక్ వచ్చింది సార్ ఎంసెట్, బీసీడీ కేటగిరీ సార్ మాది. సిద్ధే గారు చెప్పండి సార్. గవర్నమెంట్ కాలేజీలో ఏమైనా ఏదైనా కోర్స్ ఏదైనా పర్లేదు అనుకుంటే గవర్నమెంట్ కాలేజీలో కూడా ఉండొచ్చండి, ఛాన్సెస్ ఉంటుంది. సార్ చెప్పండి సార్, ఇప్పుడు ఫీజు చెల్లించే విషయంలో అంటే కొంతమంది విద్యార్థులకి అంటే కాలేజీలో చెల్లించాలా, లేకపోతే మనం కౌన్సిలింగ్ సెంటర్లో చెల్లించాలా, లేకపోతే దీనికి సంబంధించి ఏమైనా ఆల్టర్నేట్ ఉందనేది చాలా మంది ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు. దీనికి సంబంధించి మీరు ఎటువంటి క్లారిటీ ఇస్తారు? ఇప్పుడు ప్రాసెసింగ్ ఫీ వచ్చేసరికి అదేమో మన ఆన్లైన్ పేమెంట్ అండి. అది మీరు త్రూ యువర్ బ్యాంకర్ ఆర్ ఎనీ అదర్ ఫెసిలిటీ ఆన్లైన్లో పే చేసుకోవచ్చు, ఆర్ హెల్ప్ లైన్ సెంటర్లో కూడా పే చేసుకోవచ్చు. వేరేజ్ ఈ ఫీ రీంబర్స్మెంట్ ఆర్ అడ్మిషన్ టైంలో ఫీజు అదేమో అడ్మిషన్ టైంలో కాలేజెస్లోనే కట్టాలండి అది. సో అదేంటంటే మరి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఫీ రీంబర్స్మెంట్కి వాళ్ళు మన దగ్గర సర్టిఫికేట్స్ అన్ని ప్రొడ్యూస్ చేసి, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అన్ని ప్రొడ్యూస్ చేసి, దాని తర్వాత అక్కడ కూడా ఆన్లైన్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేసాం అడ్మిషన్ టైంలో. సో అది కూడా వాళ్ళు అక్కడ కట్టుకోవచ్చు. అంటే మరో కాలర్ విజయవాడ సత్యనారాయణ గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సత్యనారాయణ గారు చెప్పండి. హలో సార్, ఎన్సీసీ స్పెషల్ కేటగిరీ ఎన్సీసీ తర్వాత పీహెచ్ స్పోర్ట్స్ అన్ని ఉన్నాయండి. దేనికి దానికి అటెండ్ అవ్వాలా, అన్ని కలిపి మార్కులు ఇస్తాం. సార్ ఇది చాలా కీలకమైన క్వశ్చన్ సార్, దీనికి సంబంధించి మీరు ఎలాంటి సమాధానం చెప్తారు? ఈ స్పెషల్ కేటగిరీ వాళ్ళందరికీ కూడా మనం విజయవాడలో ఏర్పాటు చేసామండి ఫెసిలిటీ హెల్ప్ లైన్ సెంటర్ పాలిటెక్నిక్లో. సో మీకేంటంటే ఆ నోటిఫికేషన్లో ర్యాంక్ బ్యాండ్ అది ఇచ్చాము. సో ర్యాంక్ బ్యాండ్ ప్రకారం మీరు మన హెల్ప్ లైన్ సెంటర్లో అటెండ్ అవ్వండి. సో ఎస్పెషల్లీ స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళ దగ్గర ఏంటంటే మనం సర్టిఫికేట్స్ అన్ని కలెక్ట్ చేస్తాము, అది డిపార్ట్మెంట్కి పంపిస్తాము. ఆ డిపార్ట్మెంట్ ఏంటంటే ఆల్ ఇండియా లెవెల్లో అంతా కూడా వెరిఫికేషన్ చేసిన తర్వాత మనకు వస్తుంది. దాని తర్వాత మీకు వెబ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఇస్తారు. మరో కాల్ సాయి భీమవరం నుంచి లైన్లో ఉన్నారు. సాయి చెప్పండి. నా ర్యాంక్ 6,000 వచ్చిందండి. ఓకే అండి. జేఎన్టీయూ ఆంధ్ర యూనివర్సిటీలో ఏదైనా వస్తుంది సీటు? మీ రిజర్వేషన్ కూడా ఒకసారి చెప్పండి సాయి గారు. ఓసీ అండి కేటగిరీ. మీకు ఆంధ్ర యూనివర్సిటీలో కానీ జేఎన్టీయూలో కానీ ఏదైనా కోర్స్ పర్లేదు అనుకుంటే వస్తుందండి. కెమికల్ ఇంజనీరింగ్ అటువంటి బ్రాంచెస్లో వచ్చే ఛాన్సెస్ ఉంది. అంటే ఇప్పుడు విద్యార్థులు అంటే కోర్సు ఎంపిక చేసుకునే విషయంలో అంటే ప్రస్తుతం ట్రెండ్ని మనం వాళ్ళు గుర్తించాలా, లేకపోతే భవిష్యత్తు అవసరాల కోసం వాళ్ళు జాయిన్ అయితే మీరు అంటారా? ఒక ప్రొఫెసర్ మీరేం చెప్తారు సార్? ఇక్కడ ప్రస్తుతమైన ట్రెండ్ను గుర్తిస్తూనే భవిష్యత్తు అవసరాల దృష్ట్యా వాళ్ళ యొక్క కోర్సును ఎంపిక చేసుకోవాలండి. ఇప్పుడు క్యాండిడేట్ ఈసీ తీసుకుని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ తీసుకుంటే భవిష్యత్తు అవసరాల దృష్ట్యా మన భవిష్యత్తులో ఏం అవ్వాలి, ఒక సైంటిస్ట్ని అవ్వాలా, ఒక ఇంజనీర్ని అవ్వాలా, లేదంటే ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలా, ఇటువంటి ముందరనే మనం ఎంపిక చేసుకుంటే ఒక సైంటిస్ట్ అవ్వాలనుకోండి దాని తగ్గ మార్గంలో వెళ్ళాలి. అసలు కోర్సు స్ట్రక్చర్లో కూడా ఆ విధంగా మెలకువలు తీర్చిదిద్దబడ్డాయి ప్రతి యూనివర్సిటీలో కూడా. సో భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఇప్పుడు శాటిలైట్ రంగం వినూత్నమైన పోకడలు పోతుంది, అలాగే సోలార్ రంగం వినూత్నమైన పోకడలు పోతుంది. అలా సివిల్ ఇంజనీరింగ్లో కూడా మనం రాజధాని నిర్మించుకుంటున్నాము. డీప్ ఫౌండేషన్ యాక్టివిటీ అని, ప్రీ ఫ్యాబ్రికేటెడ్ స్ట్రక్చర్స్ అని, ఇవన్నీ కూడా కొత్త కొత్త ఆలోచనల ధోరణులు వస్తున్నాయి. సో భవిష్యత్తు అవసరాల దృష్ట్యా మీరు కోర్సు ఎంపిక చేసుకుంటే మంచిదని నా అభిప్రాయం. మరో కాల్ లైన్లో ఉన్నారండి దేవి గారు రాజమహేంద్రవరం నుంచి. దేవి గారు చెప్పండి. అదే ఈటీవీలోనే చూస్తున్నామండి. చెప్పండి మేడం. మా బాబుకి 1,08,000 వచ్చిందండి. ప్రగతిలో సిఎస్సి వస్తుందండి. ర్యాంక్ ఎంత? ర్యాంక్ ఒకసారి మళ్ళీ చెప్పండి అమ్మా. 1,08,000 అండి. 1,08,000 ప్రగతిలో వస్తుందండి. రిజర్వేషన్ ఉందండి? ఈబీసీ అండి. ఈబీసీ అండి. ప్రగతిలో మీకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మేడం, మీ అమ్మాయికి వచ్చే ఛాన్సెస్ వస్తున్నాయండి. మరో కాళ్ళు దీప్తి విజయనగరం నుంచి ఉన్నారు. ఆ దీప్తి గారు చెప్పండి. దీప్తి గారు చెప్పండి, వినిపిస్తుందా? కాల్ కట్టండి. సరే ఇప్పుడు చెప్పండి సార్. అంటే కాలేజీకి వెళ్ళిన తర్వాత అంటే వాళ్ళు ఒక సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత ధృవపత్రాలు అంటే కాలేజీకి సబ్మిట్ చేసే విషయంలో విద్యార్థులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకవేళ ధృవపత్రాలు వాళ్ళ దగ్గర పెట్టుకుని కాలేజీలు విద్యార్థులు బెదిరించే పరిస్థితులు వస్తే వాటి నుంచి మనం తప్పించుకోవాలంటే విద్యార్థులు ఏం చేయాలంటారు? సో ఇవన్నీ
లాస్ట్ ఇయర్ అబ్జర్వ్ చేసామండి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. సర్టిఫికేట్స్ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ డిపాజిట్ చేసుకుంటున్నాయి. దాని తర్వాత ఒకవేళ కాలేజెస్ మారాలన్నా కూడా స్టూడెంట్స్కి ఇబ్బందికరంగా ఉంటుంది. సో అందుకే కూడా మనం ఏంటంటే ఈసారి ఒరిజినల్ సర్టిఫికేట్స్ మేము నోటిఫికేషన్లు కూడా పెట్టాము, అలాగే చాలా ప్రెస్ మీట్ కూడా పెట్టి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసి దాని తర్వాత రిటర్న్ ఇవ్వాలి కాలేజెస్. అలాగే క్యాండిడేట్స్ కూడా డిమాండ్ చేయాలి. దాని తర్వాత జెరాక్స్ కాపీస్, అటెస్టెడ్ కాపీస్ ఏమైనా అవుతే అడ్మిషన్ టైంలో కాలేజ్ దగ్గర డిపాజిట్ చేస్తే దాని తర్వాత ఒరిజినల్ సర్టిఫికేట్స్ తోటి వాళ్ళు డెఫినెట్గా మంచి కాలేజెస్ సెకండ్ కానీ థర్డ్ రౌండ్లో కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. మరో కలర్ ఆయుష్మా నర్సాపురం నుంచి లైన్లో ఉన్నారు. ఆయుష్మా గారు చెప్పండి. సార్ ఆయుష్మా సిస్టర్ మాట్లాడుతున్నానండి. మాకు 88,000 ర్యాంక్ వచ్చిందండి. ఓకే అండి. మా SRKR లో కానీ విష్ణులో కానీ వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? IT సిద్ధయ్య గారు చెప్పండి సార్. మాకు వచ్చేసి BCB అండి రిజర్వేషన్. ఓకే ఓకే. అయితే SRKR కానీ విష్ణులో కానీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి, రిజర్వేషన్ ఉంది కాబట్టి. అంటే కౌన్సిలింగ్ హాజరయ్యే విద్యార్థులు, వెబ్ ఆప్షన్స్ ఎంచుకునే విద్యార్థులు అంటే అతి జాగ్రత్త ఈ విషయంలో ఖచ్చితంగా తీసుకోవాలి, లేకపోతే మీరు నష్టపోయే అవకాశం ఉందని చెప్పి సూచన అంటే సాంకేతిక శాఖ నుంచి ఎటువంటి సూచన చేస్తారు? వన్స్ ఈ పాస్వర్డ్ ఎప్పుడైతే వస్తుందో మీరేంటంటే ఒక ప్రొఫైల్ తయారు చేసుకోవాలా మీ పేరెంట్స్ తోటి, మీ ఫ్రెండ్స్ తోటి. దాని తర్వాత ఆన్లైన్లో వెబ్సైట్స్ అన్నీ స్టడీ చేసి, ఎస్పెషల్లీ కాలేజ్ వెబ్సైట్స్ అన్నీ కూడా స్టడీ చేసి మీకు ఎక్కడైతే ప్రాబబిలిటీ ఉందో ఆ ప్రాబబిలిటీ ప్రకారం ఆ కాలేజెస్ అన్నీ కూడా ఆ ప్రయారిటీ లిస్ట్లో చేసుకోవాలి. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఆ లిస్ట్ అవుట్ అలా చేసుకొని మీరు ఎన్ని ప్రిఫరెన్సెస్ అయినా పెట్టుకోవచ్చు కాలేజెస్లో. సో మీ ర్యాంక్ని బట్టి, వేకెన్సీస్ బట్టి అలాట్మెంట్ జరుగుతుంది. సో కంపల్సరీగా మీ ఆర్డర్ మీరు కరెక్ట్గా కానీ ఆప్షన్స్లో పెట్టుకొని ఉంటే తప్పకుండా మీరు మంచి కాలేజ్లో అడ్మిట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మరో కాలర్ లైన్లో ఉన్నారు. తరుణ్ మంగళగిరి నుంచి. తరుణ్ గారు చెప్పండి. హలో సార్, నా ర్యాంక్ 7500 సార్. ఓకే అండి. నాకు జేఎన్టీ కాకినాడలో సీట్ వస్తుంది మెకానికల్. సిద్ధయ్య గారు సార్. మీకు మెకానికల్ ఇంజనీరింగ్ జేఎన్టీ కాకినాడలో సీట్ వచ్చే ఛాన్సెస్ ఉందండి. రిజర్వేషన్ కానుంటే ఇంకా బెటర్గా ఉంటాయి ఛాన్సెస్. సార్ దాస్ గారు చెప్పండి సార్. ఇప్పుడు ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీల్లో మనం ఒకే ఒక కౌన్సిలింగ్ ద్వారా మనం సీట్లు భర్తీ చేస్తున్నాం. అయితే కొంతమంది డ్రాప్ అవుట్స్ అంటే కొంతమంది వేరే వేరే అవకాశాలు వచ్చి కాలేజీ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే ఆ సీట్లు 3 ఏళ్ళు కూడా దాన్ని ఉండిపోతుంది. అలా దీనికి ఏమైనా ప్రత్యామ్నాయం సాంకేతిక విద్యాశాఖ నుంచి కానీ ఉన్నత విద్యా మండలి నుంచి కానీ ఏమైనా ఆలోచన ఉందా ప్రభుత్వం తరపు నుంచి? ఇది ఏంటంటే లాస్ట్ ఇయర్ ఇది జరిగిందండి. మనం ఏంటంటే ఈ IIT, NIT వెళ్ళిన తర్వాత ఇంకో రౌండ్ మనం క్యారీ అవుట్ చేయాలా, లాస్ట్ ఇయర్ చేయడం జరగలేదు. సో అందుకే ఏమైందంటే చాలా చోట్ల ఏంటంటే ఈ వేకెన్సీస్ అలాగే ఉంచేశారు. దాని తర్వాత మేనేజ్మెంట్ కోటాలో ఫిల్అప్ చేయడం జరుగుతుంది ఇదంతా. కానీ ఈసారి అలా ఉండదండి. తప్పనిసరిగా మేము ఈ స్లైడింగ్ సిస్టమ్ అనేది లాస్ట్ సైకిల్గా తీసుకెళ్తాము. వేకెన్సీస్ అన్నీ కూడా IIT, NIT వెళ్ళిన క్యాండిడేట్స్ అందరు వేకెన్సీస్ కూడా మనం ఇంటర్నల్గా ఫిల్అప్ చేసే ఏర్పాటు కూడా మేము కంపల్సరీగా టేకప్ చేస్తాం. మరో కాల్ లైన్లో ఉన్నారు. తణుకు నుంచి అక్షయ్ వర్మ గారు. వర్మ గారు చెప్పండి. నాకు 3340 వచ్చిందండి ఓసీ. ఓకే అండి. జేఎన్టీ కాకినాడలో ఈసీ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ వస్తుందండి సార్. జేఎన్టీ కాకినాడలో కంప్యూటర్ సైన్స్, ఈసీ బోర్డర్లో తగిలే ఛాన్సెస్ ఉన్నాయండి. సార్ చెప్పండి సార్. ఇప్పుడు సీట్లు పొందే విద్యార్థులు అంటే సాధారణంగా వాళ్ళకి నచ్చిన కోర్సులో ఆప్షన్స్ పెట్టుకునే విషయంలో వాళ్ళకి నచ్చిన కోర్సు రాదు. అప్పుడు సెకండ్ కౌన్సిలింగ్ వెళ్లే విషయంలో కొంత వాళ్ళ మధ్య కొంత ఉంటుంది, అనుమానం ఉంటుంది, వెళ్ళాలా వద్దనేది. ఆ విషయంలో ఎలాంటి నివృత్తి వాళ్ళు చేసుకోవాలంటారు? ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్స్లో మీరు పెట్టిన కోర్సు రాకపోతే సెకండ్ ఆప్షన్లో కూడా మీరు పెట్టిన కోర్సు వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. కొంతమంది వేరే ఇక్కడి నుంచి వేరే కళాశాలలు మారే వాళ్ళు ఉంటారు. అటువంటి దాంట్లో మీకు నచ్చిన కోర్సులోనే ఇప్పుడున్న మన సీట్ల పరంగా చెప్తే మీకు నచ్చిన కోర్సులోనే మీకు సీట్ వస్తుంది. సెకండ్ కౌన్సిలింగ్ కూడా వెళ్ళండి. పండిత గారు ఇప్పుడు చెప్పండి సార్. ఇప్పుడు కళాశాలలు అంటే ప్రైవేట్ కళాశాలలు వాళ్ళు వెబ్సైట్లో పేర్కొనే అడ్రస్కి మ్యాపింగ్కి కొంత తేడా ఉంటుంది. దానివల్ల ఏంటంటే విద్యార్థులు ఒక సిటీలో అడ్రస్ చూపించి వాళ్ళు ఎక్కడ రూరల్లో ఇంటీరియర్ ప్లేస్లో వాళ్ళు కాలేజీలు పెట్టడం, తర్వాత ఎంపిక చేసుకుని వాళ్ళు ఫీజు కట్టే టైంలో విద్యార్థులు కొంత వాళ్ళు అంటే దాన్ని మోసపోయే పరిస్థితి వచ్చే రకంగా చెప్పాలంటే ఈ విషయంలో కరెక్ట్ మ్యాపింగ్ పలానా చోటు కాలేజ్ ఉందనే విషయంలో మనం కాలేజీలని వాళ్ళని హెచ్చరించే ప్రయత్నం జరుగుతుందా? విద్యార్థులు ఏ విధంగా దీని మీద అవగాహన ఉండాలంటారు? ఇది ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్ రెస్పాన్సిబిలిటీ. అఫిలియేటింగ్ అథారిటీస్ అన్నీ కూడా ఇవన్నీ సరిదిద్దాలి. అండ్ ఎక్కడైతే వీళ్ళు రాంగ్ అడ్రస్లో కాలేజెస్ ఏవైతే పెడుతున్నారో అవన్నీ కూడా వాళ్ళు కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఏంటంటే మన క్యాండిడేట్స్, స్టూడెంట్స్ అందరూ కూడా దీని మీద ఒక అవేర్నెస్ తెచ్చుకోవాలి. చాలా కాలేజెస్ కూడా యాడ్స్ ఇస్తారు, పెద్ద పెద్ద యాడ్స్ కూడా ఇస్తారు. సో ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తలు పడండి.
అందులో కరెక్ట్గా కోర్సెస్ రన్ అవుతున్నాయా, ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా అనేది మనకి కరెక్ట్గా తెలీదు. సో కంపల్సరీగా మీరు మీ ఫ్రెండ్స్ కానీ ఇతర జిల్లాలో ఏ కాలేజెస్ లొకేట్ అయ్యే జిల్లాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మీ రిలేషన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళందరి ద్వారా కూడా మీరు పూర్తి అవగాహన తెచ్చుకోండి కాలేజెస్లో. దాని తర్వాత మీరు వాటికి ఆప్షన్స్ పెట్టుకోండి. అంటే వెబ్సైట్లో వాళ్ళ సమాచారాన్ని పూర్తిగా సమగ్రంగా అంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు పెట్టే విషయంలో మీరు వాళ్ళకి ఏమైనా అంటే భవిష్యత్తులో ఒక హెచ్చరిక ప్రభుత్వం తరపున చేయబోతున్నారా? తప్పనిసరిగా చేస్తామండి. ఇప్పుడు రీసెంట్గా హానరబుల్ సీఎం గారు మా దగ్గర రివ్యూ అయింది. ఇప్పుడు ఏంటంటే ఒక అక్రెడిషన్ బోర్డు కూడా మనం హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్లో ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. సో ఆ బోర్డు ఏంటంటే తప్పనిసరిగా అన్ని కాలేజెస్కి వెరిఫై చేసి ఆ ఫెసిలిటీస్, ఫ్యాకల్టీ అన్నీ కూడా వెరిఫై చేసి వాళ్ళకి ఏంటంటే ఒక గ్రేడింగ్ అనేది సిస్టమ్ మొదలవుతుంది త్వరలోనే. సో ఈ ఇయర్ ఇంప్లిమెంట్ చేస్తాము. నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా అన్ని కాలేజెస్ ఆ పర్వ్యూలో తీసుకొని వస్తాము. సార్ ఇప్పుడు చెప్పండి సార్, ఇప్పుడు వరకు అంటే గత 3 రోజులుగా జరిగిన ధ్రువపత్రాల ప్రదర్శనకు సంబంధించి ఎంతమంది మనకి వచ్చారు, తర్వాత ఏడాది అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య ఏంటి చివరిగా చెప్పండి సార్. ఇప్పటిదాకా మనకి 16,000 మందికి మనం బ్యాండ్ క్రియేట్ చేసాము. 16,000 మంది మన దగ్గరకు రావాలి. సుమారు 8,461 మంది మనకి ఇప్పటిదాకా వచ్చారు. సో మిగతా వాళ్ళు కూడా వస్తారు. దాని తర్వాత ఇప్పుడు ఏంటంటే మనకి టోటల్గా మన ఉన్న దగ్గర లిస్ట్ ప్రకారము 327 కాలేజెస్ మన దగ్గర ఉంది, ఇంక్లూడింగ్ గవర్నమెంట్ కాలేజెస్. సో టోటల్ సీట్స్ వచ్చి 1,61,000 ఉన్నాయి మన దగ్గర. సిద్ధయ్య గారు చెప్పండి సార్, ఈ ప్రశ్నతో మొత్తం చర్చ వేదిక ముగింపు ఇద్దాం సార్. ఇప్పుడు ఫైనల్గా విద్యార్థులు అంటే ఆప్షన్స్ ఎంచుకునే విషయంలో కానీ కోర్సుల ఎంపికల విషయంలో కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు బ్రీఫ్గా చెప్పండి సార్. ముఖ్యంగా విద్యార్థులు మీకు నచ్చిన కోర్సులోనే కంప్యూటర్ సైన్స్ కానివ్వండి, ఈసీఈ కానివ్వండి, మెకానిక్ మీకు నచ్చిన కోర్సులోనే మీరు చేరండి. ఆ నచ్చిన కోర్సులను చాలా ఇష్టపడి చదవండి. మెయిన్గా పలానా కోర్సులు ఉపాధి అవకాశాలు ఉన్నాయి, పలానా కోర్సులు లేవన్న ఉద్దేశం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈసీఈ తీసుకుంటే పబ్లిక్ సెక్టర్ రంగమే కాకుండా చిప్ ఇండస్ట్రీ విపరీతమైన నూతన ఆలోచనలతో డెవలప్ అవుతుంది. అలాగే మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకుంటే ఆటోమేషన్ రంగం వినూత్నమైన ఆలోచనలతో ఆటోమేషన్ రంగం డెవలప్ అవుతుంది, చాలా ఉపాధి అవకాశాలు ఉన్నాయి. అలాగే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే అక్కడంతా కూడా ప్రోగ్రామింగ్ స్కిల్స్ బాగా డెవలప్ అయిపోయేసి క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డేటా అనలిటిక్స్, మెయిన్గా సైబర్ సెక్యూరిటీ మీద విపరీతమైన డిమాండ్ ఉంది. జాబ్ ఆపర్చునిటీస్ చాలా బాగున్నాయి. అలాగే సివిల్ ఇంజనీరింగ్ తీసుకుంటే గవర్నమెంట్ జాబ్స్ ఇరిగేషన్, ఆర్ఎండ్బిఏ కాకుండా కూడా మన నూతన రాజధానికి సంబంధించి కూడా చాలా జాబ్ ఆపర్చునిటీస్ పిల్లలు గ్రాప్ చేసుకునే అవకాశం ఉంది. ఎలక్ట్రికల్ రంగంలో కూడా సోలార్ ఎనర్జీ సంబంధించి, విండ్ పవర్ సంబంధించి పరిశోధనలు జరుగుతున్నాయి. అక్కడ కూడా జాబ్ పొటెన్షియల్ చాలా బాగుంది. ఈవెన్ కెమికల్ ఇంజనీరింగ్ తీసుకున్నా కూడా ఆయిల్ రిఫైనరీ ఇండస్ట్రీలో చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఏ రంగం తీసుకున్నా ఇష్టపడి చదవండి. లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా 100 సంఖ్యలో ఫోన్ కాల్స్ వస్తున్నాయి. అయితే ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాన్ని సాంకేతిక విద్యాశాఖ అదేవిధంగా ఎంసెట్ వెబ్సైట్ ద్వారా వాళ్ళ అనుమానాలని నివృత్తి చేసుకోవచ్చు. ఈ ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ఇంతతో ముగిద్దాం. నమస్కారం.